త్వరలోనే ఇంటికి వారసుడు రాబోతున్నాడన్న ఉద్దేశంతోనే వారసుడు వచ్చాక మురిపెంగా చూసుకోవాలన్న మమకారంతో ఆ తల్లి ఇలా కట్టించుంటుంది. నిజంగా అది చాలా బాగుంది. అంతా ఈశ్వరేచ్ఛ నాయన. ఒక్కసారి ఎలా ఉందో పరీక్షించరా. ఓం హర హర భవిష్యానంద పలకరా. భవిష్యానంద స్వామి చెప్పిన మాటలు విన్నాక నా కడుపు నిండిపోయింది. ఆ మహానుభావుడు మాటలే నిజం అవ్వాలి. వంశీ సార్, అర్జెంటుగా ఫైల్స్ ఇవ్వాలి అని చెప్పి ఇక్కడికి వచ్చారేంటి? ఇక్కడి ఉయ్యాల చూడు వసుంధరా, ఎంత బాగుందో. ఏంటి వంశీ సార్, ఇప్పుడు ఈ ఉయ్యాలెక్కి మీరు చిన్నపిల్లాళ్ళ ఊగాలనుకుంటున్నారా ఏంటి? అవును వసు, మనకి పుట్టబోయే పిల్లల కోసం మా అమ్మే ఉయ్యాల కట్టించిందంట. ఎలాగో అప్పుడు మన క్యూట్ ఫ్యామిలీ మొత్తం సరదాగా ఊగుతాం. ఇప్పుడు నాకు ఈ ఉయ్యాల మీద కూర్చొని ఊగాలనిపిస్తుంది. నేను కూర్చుంటాను, నన్ను ఈ ఉయ్యాల మీద ఊగనిస్తావా? ఏంటి వంశీ సార్, మీరు ఇందాకేమో ఈ ఫైల్స్ చూద్దాము చాలా ఇంపార్టెంట్ అని చెప్పి మళ్ళీ ఇప్పుడు ఉయ్యాలు ఊగుతానంటారేంటి? నా వసుంధర నేనేం చెప్పినా కాదనదనే నమ్మకం వసుంధరా. ప్లీజ్ వసుంధరా, కాదనొద్దు. సరే వంశీ సార్, మీరు జాగ్రత్తగా కూర్చోండి, నేను ఊపుతాను. పెద్దమ్మా, నేను ఏం చేస్తానో ఏంటోనని నాతో ఛాలెంజ్ చేశారు కదా. ఇప్పుడు ఒకసారి బాల్కనీ వైపు వెళ్ళి చూడండి. నా వసుంధర కూడా నా చేతులతో నేనే ఉచ్చు బిగించాను. ఏయ్, ఏంటి జోగేంద్ర బిగించానంటున్నావు? ఆ ఉచ్చులో పడబోయేదెవరు? వసుంధర, వంశీనా? వంశీ పడబోయినట్టే పడబోయి ఒక్కసారిగా ఆగిపోతాడు ఐరేంద్ర గారు. వసుంధరయ్య వంశీకి అడ్డుగా పడి అనుమానాన్ని ఇంకా పెద్ద చేస్తుంది. జోగేంద్ర, నీ ప్రయత్నం ఫలిస్తే వసుంధర నీకు దక్కుతుంది. నీ ప్రయత్నం విఫలమైతే వసుంధర వంశీకి ఇంకా దగ్గరైపోతుంది. మీరే వెళ్ళి చూడండి పెద్దమ్మ. అదేంటమ్మా, ఇద్దరు హ్యాపీగా ఉన్నారు? ఆ జోగేంద్ర గడే ఉచ్చు బిగించానని చెప్పాడు. మనం ఇక్కడే ఉందాం ఐరేంద్రే, వంశీకి ఏం కాకుండా కాపాడుకుందాం. వీళ్ళు దేని గురించి మాట్లాడుకుంటున్నారు? వంశీ సార్ కూడా నా పక్కనే ఉన్నారు. అంటే ఈ ఉయ్యాల వీళ్ళే అరేంజ్ చేసి ఉంటారా? ఏదైనా ప్రమాదం తలపెట్టాలని చూస్తున్నారా?
అల్లుడు ఏమండి? అల్లుడు ఏమండి? వంశీ, నాన్న వంశీ. ఏయ్ వసుంధర, నీకు బుద్ధుందా? ఆయనకి మళ్ళీ ప్రమాదం జరగాలని ఇలా చేసావా? అసలు ఇదంతా ఈ వసుంధరే ప్లాన్ చేసి ఉంటుందమ్మా. అందుకే తాడు తెగిపోతుందని ముందే ఊహించి ఇక్కడ పడాలనుకుంది. తను వంశీ పక్కనే ఉంటే అది వంశీకి ప్రమాదం అన్న అపోహ పోవాలనే ఇలా చేసుంటుంది. ఆపండి అత్తయ్య. వసుంధర వల్ల నాకు నిజంగా ఎలాంటి హాని లేదు. నేనే ఉయ్యాల ఊగుతానని చెప్పాను. నా బరువు బ్యాలెన్స్ అవ్వక తాడు తెగిపోతే తన్నంటారేంటి? వంశీ, నీకేం కాలేదు కదా? నాకేం కాలేదమ్మా. వసు, వంశీ, వసుంధర చేతికి గాయమైనట్టుంది చూడు. వసు, నువ్వు ఇక్కడే ఉంటే వీళ్ళందరూ నిన్ను నానా మాటలన్నీ దెప్పి పొడుస్తారు. రా వెళ్దాం. దేవుడి దయ వల్ల కొద్దిలో ప్రమాదం తప్పింది. అయినా వంశీ ఉయ్యాలోకుండా నేనే ఆపుండాల్సింది. వదినా, జరిగిందేదో జరిగిపోయింది. నువ్వు వెళ్ళి దేవుడికి దండం పెట్టుకోవెళ్ళు. వెళ్ళొదినా, ఇదంతా నేను క్లియర్ చేయిస్తానులే. చూస్తుంటే వసుంధరే వంశీని ప్రతిసారి కాపాడుతూ వస్తుందమ్మా. ఆ జోగేంద్ర గడికి వసుంధర దక్కుతుందా? వంశీని క్షేమంగా కాపాడుకోవడం కోసం వసుంధర ఎంతకైనా తెగిస్తుందైతే. ఆ ప్రేమను మనం చెరపాలంటే ఏదో ఒక బలమైన కారణం కావాలి. ఏంటి వసు ఇది? ఎందుకు ఇలా తొందరపడ్డావు? నేను పడుంటే ఈ దెబ్బలు నాకు తగిలేవి. నేను ఎలాగోలా ఓర్చుకునేవాణ్ణి. అసలు నువ్వెందుకు అడ్డొచ్చావు? మీరు బాధపడకండి వంశీ సార్. మీకు గాయం కాకూడదని అలా చేశాను. మిమ్మల్ని చూస్తూ కూడా నేను బాధను ఓర్చుకోగలను సార్. కానీ మీ చేతికి గాయం అయితే నేను భరించలేను. వద్దు వసు, ఇంకెప్పుడు ఇలా చేయకు. ఇప్పటిదాకా నువ్వు నా కోసం చేసిన త్యాగం చాలు. నేను నీ పక్కన ఉండగా నీకు ఎలాంటి బాధ కలగకూడదు. అది నా మూలంగా అస్సలు కలగకూడదు. పద వసు, హాస్పిటల్కి వెళ్దాం. వద్దు సార్, తగిలింది చిన్న గాయమేగా, ఉదయం లోపు తగ్గిపోతుందిలేండి. అదే ఈ విధంగా నాకు జరుగుంటే నువ్వు ఇలాగే ఆపేదానివా వసు? నేను నొప్పితో బాధపడుతుంటే నువ్వు చూస్తూ ఊరుకోగలవా? నాకు బాధ కంటే మీకేం కాలేదనే సంతోషంతో నాకు సంతృప్తిగా ఉంది సార్. మీరు నా పక్కనే ఉంటారు కదా, పదే పదే ఈ గాయం తాలూకా జ్ఞాపకం గుర్తురాదు. నీ విషయంలో నేను ఏ పని చేయకుండా నన్ను కట్టడి చేయడం నీకు బాగా తెలుసు వసు. అందుకే ఇప్పుడు నిన్ను బాధ పెట్టకుండా చూసే అవకాశం నువ్వు నాకు ఇవ్వట్లేదు. అయినా ఇదంతా నా వల్లే వసు. నేను ఆ ఉయ్యాల దగ్గరికి వెళ్లకుండా ఉండుంటే అసలు ఇదంతా జరిగేదే కాదు కదా. తాడు నేనే కట్టలేదు వంశీ సార్. అసలు ఎందుకు ఈ ప్రమాదం జరిగిందో నాకు అంతు పట్టడం లేదు. నిజంగా నువ్వు ఆ ఉయ్యాలని కట్టుంటే ఈ ప్రమాదం జరుగుండేది కాదేమో వసుంధర.
కానీ ఇంట్లో నాకు ప్రమాదం తలపెట్టాలని చూసేవాళ్ళు ఎవ్వరూ లేరు. అయినా ఇలా ఎందుకు జరిగి ఉంటుంది? ఈ ప్రమాదం మీకు హాని తలపెట్టాలని కాదు వంశీ సార్. మీ నుంచి నన్ను దూరం చేయాలనే మేడం గారు, ఐరేంద్రి గారు ఇలా చేసుంటారు. నువ్వు దాని గురించి ఆలోచించి మనసు పాడు చేసుకోవద్దు వసుంధరా. నువ్వు ఎలాగో హాస్పిటల్కి రానంటున్నావు కదా, నేనే వెళ్ళి డాక్టర్ గారిని తీసుకొస్తాను. అక్క చేతికి దెబ్బ తగిలిందని విన్నాను వంశీసా, అందుకే వచ్చాను. నేను ఆల్రెడీ కట్టు కట్టేశాను అలేఖ్య. వసు తన చేతిని అటు ఇటు మూవ్ చేయలేదు. తనకేం కావాలో నువ్వే చూసుకో అలేఖ్య. అలాగే వంశీసా. అసలు ఈ ప్రమాదం ఎలా జరిగిందక్కా? ఎవరో ప్లాన్ చేసి ఇదంతా చేశారా లేఖ్య? నీ చేతికి గాయమైందంటే ఆ ఐరేంద్రి గారు, పెద్దమ్మ గారే ప్లాన్ చేస్తుంటారక్క. ఖచ్చితంగా వాళ్లే అయి ఉంటారా లేఖ్య? ముందుగా గమనించాను కాబట్టి ఈ ప్రమాదాన్ని పసిగట్టి వంశీ సార్ని నేను కాపాడుకోగలిగాను. మనం వాళ్ళ బారి నుంచి తప్పించుకోవాలంటే వాళ్ళు చేస్తున్న కుట్రల గురించి మనం వంశీ సార్కి చెప్పేద్దాం అక్క. వద్ద లేఖ్య, మనం అంత పని చేయకూడదు. వంశీ సార్లో వచ్చిన మార్పే అందరిలోనూ రావాలి అని మనం కోరుకుందాం. కానీ వాళ్ళు మనల్ని బాధ పెట్టకుండా ఉండలేరు కదక్క. వంశీ సార్ నుంచి నిన్ను వేరు చేయడానికి ఎంతకైనా తగ్గిస్తారు. వంశీ సార్కి తెలియకుండానే ఆయన వెనక ఇంత కుట్ర జరుగుతుందని తెలిస్తే వంశీ సార్ భరించగలరా? ఏదేమైనా నేను వంశీ సార్ని ప్రేమిస్తానని, ఎప్పటికీ వేరు కానని వాళ్ళకి తెలుసా లేఖ్య? వాళ్ళ కుట్రలు, కుతంత్రాలు నేను వంశీ సార్ ఒకటి కాకూడదని మాత్రమే. వాళ్ళ అనుమానం నిజం కాకూడదంటే మేమిద్దరం ఎప్పటికీ ఒకటైనట్టుగానే ఉండాలి. అప్పటిదాకా ఎదురయ్యే ప్రమాదాలని భరించాల్సిందే అలేఖ్య. వంశీ సార్ నీకు అండగా ఉన్నా కూడా నువ్వింత నిస్సహాయతత్వంగా ఉండటం మన తలరాతే అనుకోవాలక్క. నువ్వేం దిగులు పడద్దు అలేఖ్య. మక్కిలి పడ్డ వాళ్ళ మనసుల్ని మార్చి వాళ్ళని మనుషులుగా ఎలా తీర్చిదిద్దాలో నాకు తెలుసు. ఇకపై మనం జాగ్రత్తగా ఉండడానికి ఈ గాయం కూడా ఒక ఆదర్శమే. ఇక నుంచి వాళ్ళ కుట్రలను, ఎత్తులను మనమే తిప్పికొడదాం. ఏయ్ వసుంధరా, నీకు బుద్ధుందా? ఆయనకి మళ్ళీ ప్రమాదం జరగాలని ఇలా చేసావా? చూడు సుచిత్ర, వంశీ వసుంధరలు హనీమూన్కి వెళ్ళినా వాళ్ళు సంతోషంగా ఉన్నారు అని నాకు ఐరేంద్రికి అనిపించలేదు. అమ్మా, ఏమైంది? ఒకదానివి ఇక్కడ కూర్చొని ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు నాన్న. ఇంట్లో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే నాకు భయంగా ఉంది. అప్రమత్తంగా ఉండకపోతే ఇంకేం ఘోరం జరిగిపోతుందోనని మనసులో కలకలంగా ఉంది. అమ్మా, ఏం కాదు. ఇప్పటిదాకా మాకు కూడా ఏం కాలేదు. నువ్వు ఇలా భయపడుతూ ఉంటే ప్రతి నిమిషం అవే ఆలోచనలే తరుముతూ ఉంటాయి. మేము క్షేమంగానే ఉన్నాం కదా, నువ్వు ధైర్యంగా ఉండు. మీరు తిరిగొస్తుంటే రోడ్డు ప్రమాదం జరగటం, సరదాగా గడుపుతుంటే ఉయ్యాల తెగి పడిపోవటం, ఇదంతా చూస్తుంటే భయం కలగకుండా ఎలా ఉంటుంది నాన్న? అమ్మా, ఇందాక ఉయ్యాల కట్టిన వాళ్ళు దాన్ని సరిగ్గా కట్టుండ్రు. పైగా అది చిన్నపిల్లలు కూర్చునుగే ఉయ్యాల. నేనేదో ముచ్చటప్పుడు కూర్చున్నాను, బ్యాలెన్స్ అవుట్ అయి కింద పడ్డాను. దీనికి ఎవరూ కారణం కాదు, ఎవరూ బాధ్యులు కాదు. మనకి దేవుడు అండుండగా అసలేం కాదమ్మా. సరేమ్మా, నాకు ఆఫీస్లో అర్జెంట్ మీటింగ్ ఉంది, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. సరే నాన్న. నాన్న వంశీ, ఒక్క నిమిషం. ఏంటమ్మా?
బయటకు వెళ్తున్నావు కదా నాన్న. ఏ దుష్టుడి కళ్ళు నీ మీద పడకూడదు. జాగ్రత్తగా వెళ్ళిరా నాన్న. అలాగే అమ్మా. వంశీ సార్ క్షేమం ఎలా కోరుకోవాలో ఏంటో అర్థం కావడం లేదు. ఆ శ్రీరాముడే రక్షగా ఉండి వంశీ సార్ క్షేమంగా ఇంటికి రావాలి. హలో, ఎవరు? వంశీగాడికి ఎదురొచ్చి కత్తితో పొడిచి చంపే ధైర్యం లేక రోడ్డు మీద యాక్సిడెంట్ అయ్యేలా చేసి అది విఫలమైందని తెలిసి ఉయ్యాల్లో పడి చచ్చేలా చేసిన జోగేంద్ర. రే జోగేంద్ర, ఎందుకు ఇలా చేస్తున్నావు? నా మీద పగతో వంశీ సార్కి ఎందుకు హాని తలపెట్టాలనుకుంటున్నావు? నా నుంచి అసలు నువ్వేం ఆశిస్తున్నావు? ప్రేమ వసుంధరా, అసలు నేను పెళ్లి చేసుకుని రౌడీజం మానేద్దాం అనుకున్నాను. నువ్వు నా దగ్గరికి వచ్చే వసుంధరా, వచ్చాయి. కావాలంటే వంశీ చుట్టూ నా మనుషులను కాపలాగా పెడతాను. జోగేంద్ర, వంశీ సార్ నేను లేకపోతే సంతోషంగా ఉండలేరు. ఆయన ఆనందంగా బతకాలంటే నేను ఉండాలి. నన్ను అర్థం చేసుకో జోగేంద్ర. ఏ వసుంధరా, నిన్ను పెళ్లి చేసుకోవాలన్న పిచ్చి కోరికతోనే ఎంతో మందిని బలి చేశాను, ఎన్నో పాపాలు చేశాను. ఈ పాపాలకు కారణం నువ్వే. నువ్వు నన్ను మర్చిపోవాలని చూస్తే నాలో ఇంకా క్రూరత్వం పెరుగుతుంది. ఆ వంశీ ఆయుష్ కూడా తగ్గుతుంది వసుంధరా. వద్దు, వంశీ సార్ నేమీ చేయకు జోగేంద్ర. ఇల్లు మొత్తం నీకు రుణపడి ఉంటుంది. ఆల్రెడీ వంశీ బయటికి బయలుదేరాడు వసుంధరా. వాడు శవంగా ఇంటికి తిరిగొచ్చినా భయపడకుండా ధైర్యంగా ఉండటానికి సిద్ధంగా ఉండు. వంశీ సార్కి ఏదైనా అయితే నేను బ్రతకను జోగేంద్ర. ఆ వంశీగాడు చావనైనా చస్తాడేమో గాని నిన్ను మాత్రం చావనివ్వడు. ఆ వంశీని నీ నుంచి దూరంగా తీసుకెళ్లి పూజ చేస్తాను వసుంధరా. హలో జోగేంద్ర, వంశీ సార్ కోసం ఎదురు చూస్తూ ఆ జోగేంద్ర గడు బయట ఎక్కడో ఉండే ఉంటాడు. బయటికి వెళ్ళిన వంశీ సార్ని ఎలాగైనా సరే ఆపాలి. వంశీ సార్. అమ్మా వసుంధర, ఎక్కడికమ్మా? అది వంశీ సార్ కోసం మేడం. వంశీ ఏదో బోర్డు మీటింగ్ ఉండడం వల్ల ఆఫీస్కి వెళ్ళాడు. త్వరగా తిరిగి వస్తానని చెప్పాడమ్మా. మీ ఇద్దరిని కూర్చోపెట్టి పూజ చేయించాలనుకున్నాను, కానీ ఇలా జరగడంతో మధ్యలోనే ఆగిపోయింది. నువ్వు వచ్చి పూజ పూర్తి చేయమ్మా. నేను ఏర్పాట్లు చూస్తాను. వంశీ సార్కి ఫోన్ చేయడం ఇప్పుడు నాకు కూడా ముఖ్యమే మేడం. ఆయన క్షేమంగా తిరిగి వచ్చేలా ఆ దేవుణ్ణి వేడుకుంటున్నాను. అమ్మా వసుంధర, ఏంటమ్మా నువ్వింకా ఇక్కడే ఉన్నావేంటి? నిన్ను పూజ చేయమని చెప్పాను కదా. మనకి మంచి చేయడానికి ఈ ఇంటికి మంచి వాళ్ళు ఎవరైనా రావాలొదినా, లేదంటే మన ఇల్లు నువ్వన్నట్టుగానే బోసిపోతుందేమో. నీలాంటి వాళ్ళు ఉన్న చోటికి మంచివాళ్ళు రాకపోయినా ఎక్కడున్నా మనింటి క్షేమం కోరుకునే మంచివాళ్ళు ఉన్నారులే అరేంద్రి. చూడొదినా,
నేనంటుంది ఎక్కడో ఉన్న వాళ్ళ గురించి కాదు, ఇదిగో మన ఎదురుగా ఉన్న వసుంధర గురించి. కొత్తగా పెళ్ళైందని మనం ఆలోచించినందుకే నువ్వు చెప్పిన పనులు చేయకుండా, అందులో అతి ముఖ్యమైన పని పూజ కూడా చేయకుండా వంశీ ఇంటికి ఎప్పుడొస్తాడా అని, వచ్చేటప్పుడు ఏం తీసుకొస్తాడా అని ఆలోచిస్తుంది వదినా. లేదు మేడం, నాతో ఒక్క మాటైనా చెప్పకుండా ఆయన ఇంత ఉదయాన్నే బయటికి వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళిపోయారో ఏంటో అని ఆయనకి కాల్ చేయడానికి ట్రై చేస్తున్నాను. చూడమ్మా వసుంధర, నువ్వు పెళ్లి చేసుకుంది కూలివాణ్ణి కాదు, ది గ్రేట్ కాకర్ల వంశీకృష్ణని.